రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మనం సత్యసాయి జిల్లాలో ఉన్నాం. ఇక్కడ ఒక రైతు గొర్రెల పెంపకంలో చాలా ఆరితేరిన వ్యక్తి. గత 30 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నాడు. ఆయన అనుభవాలు ఏంటి అవి మనం అడిగి తెలుసుకుందాం. నీ పేరేంటి? నా పేరు నారాయణ స్వామి సార్. నారాయణ స్వామి, మీది ఏ ఊరు ఏది ఒకసారి? మాది సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా తాడివేరు మండలం చిల్లకొండపల్లి గ్రామం సార్ మాది. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గొర్రెల పెంపకంలో ఉన్నారు? 30 ఏళ్ళ బట్టి సార్, మా నాయన కాలం నుండి మేము గొర్రెలు కాస్తానే ఉన్నాం సార్. 30 ఏళ్ళ బట్టి కాస్తానే ఉన్నాం సార్. 30 ఏళ్ళ నుంచి మీరు కాస్తానే ఉన్నాం సార్. చిన్నప్పటి నుంచి కూడా దీంట్లో ఉన్నారు? నేనేం చదువుకునేది లేదు సార్. ఓకే, మీరేం చదువుకోకుండా నాన్నకు సహకారిగా ఉంటూ ఇలా దీంట్లోనే ఆరితేరిపోయారు. మా నాయన రిటైర్డ్ అయిపోయినా నేను కాస్తాను సార్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? గొర్రెలు, మేకలు, సార్, పొట్టెళ్ళు అన్ని కలిపి 400 ఉన్నాయి సార్. 400. ఓకే. అంటే వీటికి జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు? మామూలుగా మేత ఏం పెడతారు? జాగ్రత్తలు సార్, ఇట్లా చలికాలం వచ్చేలకు ఇట్లా 3 ml మంది అంట, 9 ml మంది అంట తాటి బండి పెడతాంటాం సార్. ఇట్లా ఈ కాలం వర్షాకాలం వచ్చేలకు సీమెల్ ఉన్నాయని నేను మొన్న పోయిన నెలలో ఇది జీవమిత్ర. ఇది ఏంటి జీవమిత్ర అనేది వాడుతున్నా సార్. ఓకే, దీని వల్ల రిజల్ట్స్ నీకేమనిపించాయి? దీని వల్ల రిజల్ట్ ఒక నాజ్యరాలు కానీ సీమెల్ కానీ మేయడం కానీ ఆరోగ్యంగా ఉండడం కానీ బాగుంది సార్. బాగుంది. మేత బాగా తింటున్నాయి? మేత బాగా తింటాయి. మేత వరకు డోకానే లేదు ఇంకా. ఇది తాగిచ్చిన తెల్లారి నుంచే బాగా తినటం స్టార్ట్. ఓకే, ఇది ఎప్పటి నుంచి వాడావు? ఇది ఎంతకాలం వాడావు? ఇది అదే సార్, ఇది 3 దఫాలు వాడినా సార్. 3 దఫాలు? 3 దఫాలు వాడినా. 3 క్యాన్లు వాడినా. 3 క్యాన్లు 3 దఫాలు వాడినా. ఓ నైస్. అయితే రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి బాగుంది సార్. ఇప్పుడు ఈ జీవమిత్ర నీ దగ్గర ఉన్న జీవాలకి మొత్తం వాడావా? వాడినా సార్. 400 జీవాలకి నువ్వు ఇది పెట్టావు. అప్పటి నుంచి ఇది మేత తినటం బాగా స్టార్ట్ చేసినాయి సార్. నీకున్న అనుభవం ప్రకారం చూస్తే ఇది తాపించిన దగ్గర నుంచి బాగా తినటం, బరువు కూడా బాగా పెరగటం జరిగిందా? ఉండదు సార్. ఈ జీవమిత్ర నీకు ఎలా తెలిసింది? నేను యూట్యూబ్ లో చూసినా సార్. యూట్యూబ్ లో అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఒక ఆయన యూట్యూబ్ లో పెట్టిండ్రు సార్. నేను ఆ యూట్యూబ్ లో చూసి మన దస్తగిరి బత్తలపల్లి మందుల షాప్ ఆయనకు ఫోన్ చేస్తే, బత్తలపల్లిలో ఉన్న దస్తగిరి గారికి ఆయన దగ్గరే మందులు కొంటావా నువ్వు? ఎప్పటికీ ఆయన దగ్గర కొంటా. ఓకే ఓకే. ఆయన ద్వారా ఆయన అడిగావు ఇది? ఆయన అడిగితే రెడీగా ఉండదనప్ప కనబోరు అన్నాడు. దీని ప్రభావం ఏమిటంటే మేత బాగా మెత్తాయి, నాజ్యరాలు కానీ అట్లా కొన్ని విషయాలు బాగా పనిచేస్తుందన్న పెట్టుకో అని పెట్టినాడు. ఒకసారి వాడి చూస్తామని తీసుకొచ్చిన 3 క్యాన్లు వాడినా. రిజల్ట్ బాగుంది. ఇంకా దీన్నే కంటిన్యూ చేయాలనుకున్నాను. ఇప్పుడు పోయిన నెల వేసేసిన. ఇప్పుడు నెల 5వ తేదీ 5ో 4గో ఇంకా రేపు నుంచి స్టార్ట్ చేయాల. ఉలవసేన్లు మేము కొత్తది తెచ్చుకున్నావు అయితే? సార్, కొత్తది తెచ్చుకున్నా. ఓకే, మంచి పని. అయితే నీకు సంతృప్తికరంగా రిజల్ట్స్ ఉన్నాయి. దీనివల్ల నీకు లాభాలు ఏమనిపించాయి? అంటే బరువు పెరగటం, మేత ఇంకేమన్నా అనిపించిందా? అన్ని సార్. అన్ని ఏం చూసావు? కొన్ని నాజ్యరాలు కాస్తుంటాయి అన్నమాట. పుల్లికి ఉంటుంది గొర్రెల మీద పుల్లిక. ఇది వాడడం వల్ల ఆ పుల్లిక లేకుండా పోతుంది. గొర్రె పుల్ల చీలకోకుండా పోతుంది అనమాట. నాజ్యరం కాస్తుంటుంది సార్ లోపల. అది కాయనిది అనమాట. ఇది జనం కూడా ఏది అంటే వచ్చే రోగాలు కూడా ఇది లేకుండా అరికడు. ఇది పెట్టిన బట్టి వేరే మందు పెట్టలేం, వేరే రోగం వల్లే. ఓహో, అన్నిటికీ ఇదే మందుని మందులో పనిచేస్తుంది. ఇది అసలు అయితే వనమూలికలతో తయారు చేసింది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. వాడటం వల్ల నీకు మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఇంకా వాడుతున్నావు. మరి ఎవరికైనా చెప్తున్నావా ఇది మంచి రిజల్ట్స్ ఉన్నాయని? ఎలా చెప్పలేదు సార్, ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు చెప్తావు. మనం వాడల్లా, అది బాగా రిజల్ట్ బాగుందంటే వేరే వాళ్ళకి చెప్పాలా అనుకున్నాను. మనము అన్నాము, రిజల్ట్ ఉంది, 10 మందికి చెప్తాం సార్. ఏమైంది నారాయణ స్వామి, ఇప్పుడు నువ్వు ఇంతకాలం 30 సంవత్సరాలు అంటే నీ చిన్నప్పటి నుంచి మీ నాన్నతో పాటు ఉన్నావు. ఎన్నో మందులు కూడా పెట్టుంటావు జీవాలకి. అప్పుడు ఎంత ఖర్చు పెట్టావు? ఇప్పుడు ఆ ఖర్చుతో పోల్చుకుంటే ఇదేంటి? ఆ ఖర్చుకు పెట్టినప్పుడల్లా 10-11 వేలు అవుతాయి సార్. ఇప్పుడు పెట్టినప్పుడల్లా ఒక 4,000 3,500 తెగిపోతుంది మొత్తం. నీకు వాడకం బట్టి దాన్ని ఎంత ఎంఎల్ పెడుతున్నావు? గొర్రెకి 15 వేస్తా సార్, బొడుకు 10 వేస్తా, ఎంటబోయే పిల్లకు ఒక 5 వేస్తా, గూట్లో పిల్లకు 2 వేస్తా సార్. గూట్లో పిల్లతో సహా వేస్తా సార్ నేను. ఓకే, దాని సైజుని బట్టి నువ్వు ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి చేస్తున్నా సార్. పాలు తాగడం కానీ, పిల్లలు గూట్లో బాగా హెల్త్. ఇప్పుడు ఎంత బ్యాచ్ నువ్వు అమ్ముతుంటావు మామూలుగా? ఎప్పుడెప్పుడు అమ్ముతావు? నేనా సార్, నేను
సంవత్సరానికి 2 గిత్తాలు అమ్ముతా సార్ పొట్టెన్లు. సంవత్సరానికి 2 తూర్లు అమ్ముతా. 2 తూర్లు. ఒక తూరి ఎనికితి పిల్లలు అమ్మినప్పుడు 20-30 అట్లా అమ్ముతాను. ఇంక ఇప్పుడు బాగా సీజన్ కదా సార్, ఒక 100 అట్లా వెళ్తాయి సార్, 100 అమ్మేస్తా. సంవత్సరానికి 2 తూర్లు సార్. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి అమ్ముతున్నావు? 6 నెలలకు వస్తూ అమ్ముతా సార్. ఎన్ని అమ్ముతావు మామూలుగా? ఫస్ట్ కిత్త ఎల్లవు సార్, దండిగా ఎల్లవు. ఒక 30-35 కంటే ఎల్లవు పొట్టెన్లు. ఓకే. ఇప్పుడు ఇంకా సీజన్ కదా సార్, బాగా ఇప్పుడు గొర్రెలంతా ఈనిపోయిన సీజన్ ఇప్పుడు అనమాట. ఇప్పుడైతే ఇంకా 100కి అమ్ముతా సార్. ఇప్పుడు అంటే బరువు నీకు ఏ రకంగా పెరుగుతుంది అంటే ఇంత ముందుతో పోలిస్తే? సార్ ఇప్పుడు ఈ మందు ఈ డాక్టర్ జీవమిత్ర వాడటం వల్ల నీకు ఎంత పెరుగుతుంది? డాక్టర్ జీవమిత్ర వాడినాలంటే సార్ నేను 3 ml మంది అంట, 9 ml మంది అంట ఇవి వాడలేదు సార్. ఇంకా అవి వాడటం అది మానేసావు. ఇది వాడినాలంటే సీమెల్లు లేవు, గొర్రెలకు బాగా ఉన్నాయి సార్. ఇదే వాడతాను సార్. ఇప్పుడు ఒక్కొక్క జీవాన్ని ఎంత అమ్ముతున్నావు నువ్వు? నేనా సార్ 9 నుంచి 10 వరకు సార్. 9,000 నుంచి 10,000 వరకు వస్తుంది. అంటే ఇప్పుడు లాభాలు నీకు అధికంగానే కనిపిస్తున్నాయి ఇది వాడటం వల్ల అయితే? ఓకే, వాడటం వల్ల నీకు మంచి లాభాలే అనిపిస్తున్నాయి కాబట్టి మళ్ళీ వాడదాం అనుకుంటున్నాను. నిజమైన అభిప్రాయాన్ని చెప్తున్నాడు నారాయణ స్వామి గారు. ఆయన వాడాడు, దీన్ని చూశాడు, దాని రిజల్ట్స్ బాగా వచ్చాయి కాబట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు. అందరూ వాడొచ్చు అని చెప్తావా నువ్వు? చెప్తా సార్. మా మందలో వాడినాము సార్, మా 8 మందిలో వాడినాము. వేరే ఒక మందలు కూడా ఉన్నాయి సార్, అట్లా 8 మంది 6 మంది అట్లా మందలు ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్తాం మా రిజల్ట్ బాగుంది వాడండి అని. అయితే నువ్వు సంతోషంగా ఉన్నావు కదా నారాయణ స్వామి? చూసారు కదండి, నారాయణ స్వామి ఇప్పుడు 4 క్యాన్లు వాడాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా 4 క్యాన్లు తీసి వాడిచ్చాడు, అందరికీ చెప్పాడు, ఆయన లాభం పొందాడు. ఆయన అనుభవాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకొని మోసాలకు తావు లేకుండా ఈ జీవమిత్ర అనే లోగోని చూసి కొనండి. దీని అనుకరణలు చాలా వస్తాయి, వాటిని మీరు నమ్మొద్దు. ఒకసారి చూసి మీరు అడిగి డాక్టర్ జీవమిత్రాన్ని అడిగి కొనండి, మీరు లాభాలు పొందండి. నమస్తే.